హలో గాయ్స్, ఐఎమ్ శ్రీను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ద సైలర్. ఈరోజు నేను షిప్ సిరీస్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటానండి. షిప్ సిరీస్ ఎందుకంటే షిప్లో నేను జాబ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు షిప్ ఎలా ఉంటుంది, అందులో రూమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చాలామందికి తెలియదు కదా. సరే అని చెప్పేసి స్టార్ట్ చేద్దామని చెప్పి సరదాగా ఒక వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో. మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరిన్ని షిప్ వీడియోల కోసం. ఈరోజు నేను చూపించబోతున్నాను. యాక్చువల్లీ షిప్లో చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇంజిన్ రూమ్ నేను ఇంజిన్ రూమ్లో వర్క్ చేస్తాను. ఇంజిన్ రూమ్లో కూడా చాలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంజిన్ రూమ్లో 4 to 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి, అంటే ఫ్లోర్స్ అనమాట. మనకి ఇంటి దగ్గర ఒక ఫ్లోర్ ఎలాగో ఇంజిన్ రూమ్లో కూడా 4 నుంచి 5 అంతస్తులు ఉంటాయి అనమాట. ఈరోజు నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ అంతస్తులో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లోర్లో ఏ మెషినరీస్ ఉంటాయి, అవి దేనికి ఉపయోగపడతాయి అని చెప్పేసి షార్ట్ అండ్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మొదటి షిప్ సిరీస్లో మొదటి పార్ట్లో వెళ్ళిపోదాం రండి. స్టే విత్ మీ అండ్ కీప్ వాచింగ్. చూడండి, చూస్తున్నారు కదా, ఇది ఎలివేటర్ అనమాట. ఎలివేటర్ నుంచి ఇప్పుడే వచ్చాను ఇంజిన్ రూమ్లోకి. ఇంజిన్ రూమ్ మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇది అప్పర్ ప్లాట్ఫామ్ అండి. ఇది పైన ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ అని చెప్పేసి. యాక్చువల్లీ అంటే మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది. ఎలివేటర్ నుండి ఈసీఆర్ కంట్రోల్ రూమ్కి, అదర్ మెషినరీ రూమ్స్కి వెళ్ళడానికి యాక్సెసిబుల్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీకు చూపిద్దామని చెప్పేసి చుట్టూ తిరుగుతున్నాను. అంటే ఫ్యూయల్ ట్యాంక్స్, చిన్న చిన్న మెషినరీస్, పెద్ద పెద్ద మెషినరీస్ ఏం చేస్తాయి, ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది ఇంజిన్ రూమ్ అండి. ఈ పక్కన ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, సర్వీస్ అండ్ సెటిలింగ్ ట్యాంక్స్. ఇవి మెయిన్ ఇంజిన్కి ఫ్యూయల్ ఆయిల్ సప్లై చేస్తాయి అనమాట. అంటే ఇంజిన్ వెళ్ళాలంటే ఒక ఫ్యూయల్ అనేది అక్కడ మండుతూ ఉండాలి కదా, అది ఈ పని చేస్తుంది అనమాట. సర్వీస్ అండ్ సెటిలింగ్ ట్యాంక్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి అనమాట. వేరియస్ వాల్వ్స్, వేరియస్ డోర్స్ అన్నీ ఉంటాయన్నమాట. చూడండి ఒకసారి. సో దిస్ ఈజ్ ద సెటిలింగ్ అండ్ సర్వీస్ ట్యాంక్ అనమాట. 2 సెటిలింగ్ ట్యాంక్స్, 2 సర్వీస్ ట్యాంక్స్ ఉంటాయి. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ఏసీ అకామిడేషన్ ఎయిర్ కంప్రెసర్ ప్యానల్ బోర్డ్ అనమాట. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ వర్క్షాపు. అంటే ఎలక్ట్రీషియన్ ఉంటారు కదా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉంటారు కదా, తను ఏమైనా వర్క్స్ అవి చేయడానికి అని చెప్పేసి మొత్తం తన స్టోర్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. అన్ని ఐటమ్స్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది ఎలక్ట్రికల్ వర్క్షాప్ అండి. సో నెక్స్ట్ వీ విల్ గో టు ద ఎలక్ట్రికల్ స్టోర్ రూమ్ అండి. ఇది ఎలక్ట్రికల్ స్టోర్ రూమ్ ఇట్ సెల్ఫ్, ద నేమ్ ఇట్ సెల్ఫ్. అంటే అన్ని ఎలక్ట్రికల్ కావాల్సిన సామాన్లు, చిన్న నుంచి పెద్దవి అన్ని ఎలక్ట్రికల్ సామాన్లు అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇవి ఎలక్ట్రికల్ ఇంజనీర్కి అండ్ అదర్ గ్రూప్కి యాక్సెసిబిలిటీగా ఉంటాయి అన్నమాట. ఇవి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కనిపిస్తున్నాయి కదండి అవి, ఇది ఎలక్ట్రికల్ వర్క్షాప్లో ఏసీ పెట్టారనమాట. దాని అవుట్డోర్ యూనిట్. ఇది ఎయిర్ కండిషన్ యూనిట్స్ అండి ఇవి. అంటే అకామిడేషన్కి ఎయిర్ సప్లై ఉంటుంది కదా, ఏసీ సప్లై. సో ఏసీ సప్లై వచ్చేసి ఇది మనకి సెంట్రల్ ఏసీ లాగా వర్క్ అవుతుందండి. ఇక్కడ ప్లాంట్ అనమాట, ఏసీ ప్లాంట్ అనమాట. ఇది 2 ఉంటాయి అనమాట. ఒకటి పోతే ఇంకొకటి, 2 కూడా మనకి ఎప్పుడు ఒకటి ఇప్పుడు రన్నింగ్లో ఉంటుంది, ఇంకోటి ఇప్పుడు స్టాండ్ బై ఉంటుంది అనమాట. ఇది హాట్ వాటర్ క్యాలరీఫైర్ అండి. హాట్ వాటర్ క్యాలరీఫైర్ అంటే హాట్ వాటర్ సప్లై చేస్తుంది అనమాట. అది చూడండి, ఫ్రెష్ వాటర్ ట్యాంక్స్ అంటే హైడ్రోఫోర్స్ అంటారు వీటిని. అంటే మనకి ఫ్రెష్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్, బాత్రూమ్స్లో వచ్చేసి ఇది డ్రింకింగ్ వాటర్ హైడ్రోఫోర్ అండి. ఇది మనకి త్రాగడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఇది త్రాగడానికి అది ప్రెజరైజ్డ్గా ఉండి, త్రాగడానికి మాత్రం ఇది డ్రింకింగ్ వాటర్ నుంచి, ఈ హైడ్రోఫోర్ నుంచి ఏమో డ్రింకింగ్ వాటర్ అనేది సప్లై అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ హైడ్రోఫోర్ అనమాట. మనకి స్నానంకి, వాషింగ్స్కి, ఇంకా అదర్ పర్పసెస్ ఆఫ్ ఆల్ పర్పస్కి ఇది ఫ్రెష్ వాటర్ హైడ్రోఫోర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గార్బేజ్ ఏరియా అండి. అంటే ఈచ్ అండ్ ప్లాస్టిక్స్, డొమెస్టిక్, మెటల్, ఆయిలీ ర్యాక్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెంట్ కలర్ కోడ్స్లో అవి స్టోర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అన్నీ మిక్స్ చేయకూడదు షిప్లో. ఇది ఇన్సినరేటర్ యాషెస్. ఇది వచ్చేసి ఇన్సినరేటర్ అండి. ఇన్సినరేటర్ అంటే మనకి అదర్ వేస్ట్ ఎక్సెప్ట్ ప్లాస్టిక్ వచ్చేసి అదర్ వేస్ట్ అంతా ఇక్కడ మనకి బర్న్ చేస్తారనమాట. బర్న్ చేసి యాషెస్ రూపంలో, అంటే మొత్తం వేస్ట్ని మనం పెట్టుకోలేం కదా, అన్నీ బర్న్ చేసి ఇక్కడ యాషెస్ రూపంలో కలెక్ట్ చేసుకుంటారు అనమాట. అవి మనకి పోర్ట్ వచ్చింది అనుకోండి, అవి మనం రిటర్న్ ఇచ్చేసేవచ్చు వాళ్ళకి. ఇది ఎమర్జెన్సీ ఎస్కేప్ రూట్ అండి. కింద నుంచి పై వరకు, ఇంజిన్ రూమ్ కింద నుంచి పై వరకు కూడా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ లైక్ ఫైర్ అవ్వచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ అయితే మనకి ఈబిడి సహాయంతో మనం వెంటనే ఈ ఎస్కేప్ రూట్ నుంచి బయటికి వితిన్ 5 minutesలో వెళ్ళిపోవచ్చు. 2 to 5 minutesలో బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. చూడండి, ఇంజిన్ రూమ్ చాలా పెద్దదండి. ఇంజిన్ రూమ్
చూడండి ఒక ప్లేయింగ్ గ్రౌండ్ లాగా ఉంటుంది ఈ ఇంజిన్ రూమ్ వచ్చేసి. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. మేము చాలాసార్లు క్రికెట్ కూడా ఆడుకున్నాం ఈ ఇంజిన్ రూమ్లోనే. చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి అనమాట. ఈ ల్యాడర్ వచ్చేసి పైకి వెళ్ళడానికి యాక్సెసిబిలిటీ అండి. పైకి వెళ్ళడానికి ఇది ఒక దారి అనమాట. సో నెక్స్ట్ అలాగే వెళ్తున్నాం చూడండి. మా కొలీగ్ ఒకరు హాయ్ చెప్తున్నారు. తన డ్యూటీ పర్పస్ అటు వెళ్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది సూట్ కలెక్టింగ్ ట్యాంక్ అనమాట. ఇది పైనుంచి వచ్చే సూట్ కలెక్టింగ్ ట్యాంక్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి వేస్ట్ ఆయిల్ ట్యాంక్ అండి. వేస్ట్ ఆయిల్ ట్యాంక్ అంటే మనకి అన్నెసెసరీ ఆయిల్ ఉంటుంది కదా, వేస్ట్ ఆయిల్, అదంతా బాల్ చేస్తారనమాట. ఎవాపరేషన్ అయిపోయి ఇది మన గాలిలో కలిసిపోతుంది. అంత ఆయిల్ని స్టోర్ చేసుకోలేం కదా, అవసరం లేని ఆయిల్ని, బ్యాడ్ ఆయిల్ని అంత స్టోర్ చేసుకోలేం కదా. ఇది వేస్ట్ ఆయిల్ ట్యాంక్స్ అంటే వేస్ట్ ఆయిల్ ట్యాంక్ గేజ్. ఇది వచ్చేసి హాట్ వెల్ క్యాస్కెట్ ట్యాంక్ అంటారండి. ఇది మనకి బాయిలర్కి వాటర్ సప్లై చేస్తుంది అనమాట. క్యాస్కెట్ ట్యాంకర్ హాట్ వెల్ అంటారు. చూడండి ఇదంతా ఎంత పెద్ద స్పేస్ చూడండి. మేము చాలాసార్లు క్రికెట్ కూడా ఆడుకున్నాం. చాలా అంటే చాలా పెద్ద స్పేస్ ఇది అసలు. చూడండి ఇది వచ్చేసి రీఫర్ ప్లాంట్ అనమాట. రిఫ్రిజరేషన్ ఉంటుంది కదా మనకి, ఫిష్ ఇంకా మీట్ వెజిటేబుల్స్ అనేవి డిఫరెంట్ రూమ్స్లో సర్టెన్ టెంపరేచర్స్ అవి మెయింటైన్ అవ్వాలి కదా. ఇది మన రీఫర్ ప్లాంట్ అనమాట. అంటే రిఫ్రిజరేషన్ ప్లాంట్ అనమాట. కూలింగ్ పర్పస్ ఈ ప్లాంట్ మెయింటైన్ చేస్తాం. 1 and 2 యూనిట్స్ ఉన్నాయి. ఒకసారి ఒక యూనిట్ రీఫర్ యూనిట్స్ అంటారు వీటిని. ఒకసారి ఒక యూనిట్ లేదా 2 యూనిట్స్, ఒక యూనిట్ అనేది వర్క్ అవుతుంది, ఇంకో యూనిట్ అనేది స్టాండ్ బైలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక యూనిట్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది, రన్నింగ్ అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఎంత పెద్ద స్పేస్ చూడండి. చాలా అంటే చాలా పెద్ద స్పేస్. నేనే మొదటిసారి చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంటే మేము చాలా షిప్పుల్లో చేస్తుంటాం కానీ ఇది చాలా పెద్ద ఇంజిన్ రూమ్ అనమాట. చాలా అంటే చాలా పెద్ద స్పేస్ ఉండేసి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. నడుస్తూ ఉండేసరికి రోజు కాల్ నొప్పులు వచ్చేసేవి. చూడండి సిలిండర్ ఆయిల్ ట్యాంక్స్ అంటారనమాట. మెయిన్ ఇంజిన్ సిలిండర్ ఆయిల్ ట్యాంక్స్ అంటే మెయిన్ ఇంజిన్కి సిలిండర్ ఆయిల్ అనేది సప్లై చేస్తుంది. ఇవి డైలీ సిలిండర్ ఆయిల్ ట్యాంక్స్ అనమాట. మెయిన్ సిలిండర్ ఆయిల్ ట్యాంక్స్ నుంచి డైలీ సిలిండర్ ఆయిల్ ట్యాంక్స్కి ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఇంజిన్ సప్లై అవుతుంది అనమాట. దాని తర్వాత డైలీ సిలిండర్ ఆయిల్ ట్యాంక్ యొక్క ట్రాన్స్ఫర్ పంప్ అనమాట. ఇది మెయిన్ సిలిండర్ ఆయిల్ నుంచి డైలీ సిలిండర్ ఆయిల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది ఆయిల్ అనేది, అది ట్రాన్స్ఫర్ పంపు. ఈ పక్కన చూడండి మెయిన్ ఇంజిన్ సిలిండర్ హెడ్స్, స్పేర్ హెడ్స్ అనేది రెడీ చేసి పెట్టారనమాట. ఇదండి ఇది వచ్చేసి మొత్తం పై ఫ్లోర్ అంతా ఇలా ఉంటుంది అనమాట. అంటే అప్పర్ ప్లాట్ఫామ్ అంటుంది. అప్పర్ ప్లాట్ఫామ్ అది ఇలా ఉంటుంది. ఇంజిన్ రూమ్ ఓవర్ హెడ్ క్రేన్ చూడండి. ఇది చాలా అంటే చాలా 10 tons అండి. ఒక టన్ అంటే 1000 kg అండి. ఇది మనకి 10,000 kgs వరకు మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి వెయిట్ అనేది ఇది క్యారీ చేస్తుంది. ఇప్పుడు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతా కొత్త వారికి కానీ ఆల్రెడీ పనిచేస్తున్న కానీ న్యూ ఫ్రెషర్ కమర్స్ కానీ చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి నా వీడియోస్ని చూడండి అండ్ షిప్ సిరీస్లో భాగంగా చేసే వీడియోని నన్ను ఆదరిస్తారనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.